ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అప్డేట్స్ సరళి ముగిసింది. ఇక ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. బాలకుమార్, బాలకుమార్, అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. తొలి విడతలో ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించిన అధికారులు రెండో విడత కూడా ప్రశాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇక ప్రచార పర్వానికి తెరపడింది. కొద్దిసేపటి క్రితం ప్రచారాలపై నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. 44 గంటల పాటు సైలెన్స్ మోడ్ లోకి వెళ్లిపోతుంటారు. ఇక తాయిలాల పంపిణీ ప్రక్రియనైతే మొదలు పెట్టారు అభ్యర్థులు. ఎన్నికల్ని చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. రెండో విడతలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 393 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ 82 స్థానాల్లో ఏకగ్రీవమయ్యాయి. మిగతా 311 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికోసం 1053 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. ఇక సాధారణ ఎన్నికలు తలపించేలా పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులైతే పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఖర్చులకు కూడా వెనక్కి తగ్గడం లేదు. మొదటి విడత చూసాం. మొదటి విడతలో భారీ ఎత్తున బోధన్, కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు చాలా ప్రశాంత వాతావరణం జరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రశాంతంగా వాతావరణంలో ఎన్నికలు నిర్వహించారు. ఇక రెండో విడతలో నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ తో పాటు ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రెండు నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో పాటు జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండలాలు కూడా ఈ రెండో విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ 3 నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఈ ఎమ్మెల్యేలు చాలా కీలకంగా తీసుకున్నారు. మెజార్టీ పంచాయతీలు కైవసం చేసుకోవాలనే దిశలో వ్యూహరచన చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే ప్రచారంలో స్వయంగా పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల కోసం ప్రచారం అయితే నిర్వహించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే భారీ సంఖ్యలో అభ్యర్థులను ఏకగ్రీవం చేసేలా కసరత్తులు చేశారు. అక్కడ సత్ఫలితాలు అయితే సాధించారు. ఎల్లారెడ్డిలో కూడా పెద్ద ఎత్తున ఏకగ్రీవాలయ్యాయి. ఇక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉన్నారు. భూపతి రెడ్డి కూడా రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఏకగ్రీవమయ్యాయి. సో రెండో విడతకు సంబంధించి దాదాపుగా 82 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. సో అదే స్థాయిలో కూడా రెండో విడతలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన కీలక నేతలు కూడా ప్రత్యక్షంగా ప్రచారం నిర్వహించకున్నప్పటికీ పరోక్షంగా తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేలా వ్యూహ రచన అయితే చేస్తున్నారు. తొలి విడత ఎన్నికల్లో కొంచెం ఫలితాలు ఆశించిన స్థాయిలో బీఆర్ఎస్ కు రాలేదు. సో ఈ రెండో విడతలో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలనేది పట్టుదలతో ఆ నేతలు ఉన్నారు. ప్రధానంగా నిజామాబాద్ రూరల్లో 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా బాజిరెడ్డి పనిచేశారు అక్కడ. సో అక్కడ కొంచెం ఆయన పట్టుంది. ఆ నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పెద్ద సంఖ్యలో లోకల్ సర్పంచ్లు గెలిపించుకుంటామనే ధీమాతో ఆయన ఉన్నారు. ఇక ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యే జాజల సురేందర్ పనిచేశారు. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఎక్కువ స్థానాలను గెలిపించుకుంటా అనే ఒక నమ్మకంతో ఉన్నారు. ఇక జుక్కల్ నియోజకవర్గంలో పరిస్థితి విభిన్నంగా ఉంది. జుక్కల్లో గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే, కానీ ఇప్పుడు కొత్తగా లక్ష్మీకాంతరావు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మెజార్టీ స్థానాలను అయితే అక్కడ ఇప్పుడు ఏకగ్రీవం చేశారు. అదే స్థాయిలో కూడా ఇప్పుడు ఎన్నికల్లో గెలుచుకోవాలనే వ్యూహంతో అయితే ముందుకెళ్తున్నారు. ఇక దాదాపుగా 15 మండలాలు రెండో విడతలో 15 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా పరిధిలో దాదాపుగా 197 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక్కడ 44 స్థానాల్లో ఏకగ్రీవమయ్యాయి. ఇప్పటికే 44 స్థానాల్లో కూడా అధికార పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. మిగతా 153 స్థానాల్లో ఇప్పుడు రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. దీనికి సంబంధించి 462 మంది అభ్యర్థులు తమ అదృష్టం అయితే పరీక్షించుకుంటున్నారు. ఇంటింటికి తిరిగారు. ఈ నియోజకవర్గం కామారెడ్డి జిల్లాలో చాలా రెండో విడత ఎన్నికలకు సంబంధించి మెజార్టీగా మహిళలే ప్రభావం చూపే స్థాయిలో ఓటర్లుగా ఉన్నారు. మహిళల్ని ప్రసన్నం చేసుకునేందుకు ఓటర్లు తంటాలు పడుతున్నారు. ఇంటింటికి తిరిగి ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. తమకు కేటాయించిన గుర్తుల్ని
పంపిణీ చేస్తున్నారు, ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మహిళలు సెంటిమెంట్ గా భావించి కుంకుమ భరిని పెట్టి ఓటు వేయాలి, తమకు అవకాశం కల్పించాలంటూ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు, బాండ్ పేపర్లు పంచారు. తమకు ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, లేని పక్షంలో రాజీనామా చేస్తామంటూ కూడా బాండ్ పేపర్లు రాసిచ్చి ఓటర్లని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇంకొన్ని మండలాల్లో అయితే కోతుల సమస్య తీవ్రంగా ఉంది, ఆ కోతుల సమస్య తీరుస్తామంటూ కూడా ఓటర్లకు హామీ ఇచ్చి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఓవరాల్ గా చాలా చిత్ర విచిత్రాలు అయితే జరిగాయి. బీటెక్ అభ్యర్థులు కావచ్చు, ఉన్నత విద్యావంతులు, యువత పెద్ద సంఖ్యలో ఎన్నికల్లో బరిలో నిలిచారు. రెండో విడత ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి, గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే తపనతో అయితే పోటీలో నిలబడ్డారు. అదే స్థాయిలో ప్రచారం కూడా చేశారు. హోరాహోరీగా ప్రచారం అయితే కొనసాగింది. ఖచ్చితంగా మెజార్టీ స్థానాల్ని గెలిపించుకునే లక్ష్యంగా అధికార పార్టీ ఎత్తులు వేస్తే అదే స్థాయిలో మెజార్టీ స్థానాల్లో సత్తా చాటాలని ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యూహం రచిస్తున్నాయి. ఓవరాల్ గా జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు అయితే రక్తి కట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దేవి. ఆల్ రైట్ బాలకుమార్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. అందరూ కూడా గ్రామాభివృద్ధి కొరకు మీరు అందరు చెప్పాలి. మన గల్లీలు మన వాడ గుర్తుకే. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత ప్రచారం ముగిసింది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు సిబ్బంది. పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ కి సంబంధించిన పూర్తి వివరాలను మనం చూస్తున్నాము. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత ప్రచారం ముగిసింది. రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని తరలిస్తారు. ఎల్లుండి రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. దాంతో చివరి దశ ప్రచారంలో భాగంగా నేతలు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు అనేక హామీలు ఇస్తూ ఉన్నారు. రేపు మొత్తం పోలింగ్ కేంద్రాల వద్దకు డిస్ట్రిబ్యూషన్ సామాగ్రి అంతా కూడా చేరుకుంటుంది. ఇక ఎల్లుండి మలివిడత పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి కూడా ప్రచారంలో అనేక చిత్ర విచిత్రాలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజలను హామీలతో వరాలను గుప్పిస్తూ ఉన్నారు. ఒక్కొక్క గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి అభివృద్ధి పనులు చేస్తామంటూ కొందరు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎల్లుండి రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రెండో విడత ప్రచార సరళిని మనం చూస్తూ ఉన్నాము. గ్రామంలో కూడా అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తూ ఉన్నారు.